ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం జూలై 7న హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. మొదటగా గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజను నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో నెల రోజుల పాటు ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. బోనాల ఆఖరి రోజైన ఆగస్టు 4న తిరిగి గోల్కొండ కోటలోనే పూజను నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని అంబారిపై ఊరేగిస్తూ మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ క్రతువుతో భాగ్యనగర బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. ఈ బోనాలను ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి 20 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ రోజు మనకి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మెట్లు కుదించడంతో ఈ రోజు మనకు బోనాల పండుగ అయితే ఆ సందడి కూడా షురు అయిపోయింది. ఆదివారం రోజు అమ్మవారికి తొలి బోనం ఎక్కించడంతో హైదరాబాద్ లో మనకి బోనాల పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నాము. ఈ రోజు ఉదయం నుంచే కూడా వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి మెట్లను పసుపు కుంకుమలతో కుదించుకుంటూ ఆలయానికి అయితే వెళ్తున్నారు. సో పైకి వెళ్ళొచ్చినటువంటి భక్తులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి దీనికి సంబంధించి మిగతా విషయాలను అయితే వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? మేము జియాగూడ నుండి వచ్చినాము. జియాగూడ నుంచి ఫస్ట్ టైం మెట్ల బొట్లు పెట్టడము. అంటే ఏ టైంకి స్టార్ట్ చేసిళ్ళు మామూలుగా? అంటే ఎందుకు ఈ మెట్లని కుదించుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తారు? ఏమైనా ఉందా, సెంటిమెంట్ ఏమైనా ఉందా? సెంటిమెంట్, మొక్కుబడి. మనం ఏదైనా అనుకుంటే అమ్మవారు తీరుస్తుంది కాబట్టి మనం అలా పెట్టుకుంటూ రావడం ఆనవాయితీ ఇక్కడ. అలాగే మేము ఈసారి చెప్పారు, తెలిసింది, అందుకే వచ్చాము, మొక్కుకున్నాము. నెక్స్ట్ టైం కూడా వస్తాము. ఎట్లున్నాయి అక్క ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఎందుకంటే మనకి ఇంకా 2 రోజులలోనే ఆదివారం మనకు తొలి బోనం అయితే స్టార్ట్ అయిపోతుంది గోల్కొండలో. ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి ఇక్కడ? పర్లేదు, బాగానే ఉన్నాయండి. ఇంకా కావాలి, కాకపోతే కొంచెం ఎండ ఉంది, మంచినీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది. అలా మా వాటర్ పెట్టి ఉంటే బాగుండేది. పర్లేదు. కింద మెట్టు నుంచి మనం పైకి ఆలయానికి వెళ్లే వరకు ఒక్కొక్క మెట్టు మనం కుదించుకుంటూ పసుపు కుంకుమలతోటి కుదించుకుంటూ పైకి వరకు వెళ్తాం కదా, ఎంత సమయం పట్టిందంటారు? గంటన్నర పట్టిందండి. గంటన్నరలో పెట్టేశాం. సో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ గంటన్నర గుర్తుందా, లేకపోతే ఎట్లా జరిగింది దర్శనం? లేదు, చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది మాకు. అసలు పెట్టాము అన్న అది లేదు మాకు. ఆ నీరసం లాంటిది అలాంటిది ఏమీ లేకుండా మంచిగా అనిపించింది అమ్మవారిని చూడడం వల్ల. మొదటిసారి వచ్చింది కదా అక్క, ఎట్లుంది ఎక్స్పీరియన్స్, ఎట్లుంది చెప్పండి. అంటే విని ఉంటారు కదా, అంటే చాలా మంది చెప్తుంటే విని ఉంటారు గోల్కొండ అమ్మవారికి ఇట్లా మెట్లను కుదించుకుంటూ వెళ్తారు పండగకు ముందు అనేది. ఈరోజు మీరు వచ్చారు, మీరు ఇదంతా చేశారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ భయం అయింది పెడతామో లేదా అని, కాకపోతే బాగా అనిపించింది. పెడితే అలసట లేదు. దర్శనం అమ్మవారిని చూసినాక బాగా అనిపించింది. ఇంకా ఈరోజు మనకి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మెట్లు ఆషాఢ మాసం తొలి అమావాస్య రోజైన గోల్కొండలో మెట్ల బోనాలు ప్రారంభమయ్యాయి. మహిళలు పెద్ద ఎత్తున గోల్కొండ కోటకు విచ్చేసి మెట్లను పసుపు కుంకుమతో పూజించారు. ప్రతి ఏటా వచ్చి మెట్ల పూజల్లో పాల్గొంటే అంతా మంచే జరుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షం సిద్ధిస్తుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ బోనాలు. ఆషాఢ మాసం బోనాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమవుతాయి. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఉన్నాము. తొలుత ఇక్కడి నుంచే తొలి బోనం అమ్మవారికి సమర్పించిన తర్వాత మనకు సిటీ వ్యాప్తంగా కూడా బోనాల పండుగ ప్రారంభమవుతుంది. అయితే తొలి పూజకి సంబంధించి మిగతా విశేషాలను మాట్లాడి తెలుసుకుందాము. మనతో పాటు ప్రధాన పూజారి గారు సర్వేశ్వర్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాతే మనకు బోనాల పండుగ అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచే ప్రారంభం కావడానికి ఏమైనా ప్రధాన కారణం ఉందంటారు? ఇక్కడ జగదమ్మ మహంకాళి, ఇక్కడ ఎల్లమ్మ తల్లి అంటారు మేడం. జగదమ్మ అంటారు, ఎల్లమ్మ కూడా అంటారు. ఇక్కడ ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ తొలి బోనం ఇక పండుగ ఈ గుడి నుంచి ప్రారంభమవుతుంది. మిగతా తర్వాత ఇక్కడ అయిన తర్వాతనే మిగతా అన్ని చోట్ల సికింద్రాబాద్, లాల్ దర్వాజా, మిగతా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అన్నీ జరుగుతున్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం ఆషాఢ మాసంలో మొత్తం నెల రోజులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతుంది. ఇక్కడ
అఫీషియల్గా 9 పూజలు ఉన్నమాట. ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం మొత్తం నెల మొత్తం ఇక్కడ జరుగుతుంది. దీనికి మన ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశారన్నమాట. మన ఈఓ గారు కానీ, మన కమిషనర్ కానీ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండి ఇక్కడ అమ్మవారికి ఇక్కడ అన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం ఏంటంటే ఇక్కడ మూసీ నది రివర్ కొట్టుకుపోవడంలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరికీ చిన్నపిల్లలకు అనారోగ్యం పాలు కావడం, చనిపోవడం, లేకపోతే పంట పొలాలన్నీ పాడు కావడం, నష్టపరిహారం అప్పుడు అమ్మవారి ఇక్కడ ఎల్లమ్మ తల్లి అనమాట. యాక్చువల్లీ జగదమ్మ అంటారు, ఎల్లమ్మ కూడా అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ తన ఒక రూపం వచ్చేసేసి నాకు ఇక్కడ ఫస్ట్ తొలిబోనం సమర్పించుకుంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న అందరికీ పంట పొలాలు మంచిగా ఏం పాడు కాకుండా, చిన్నపిల్లల అనారోగ్యం పాలు కాకుండా మిగతా అన్ని మంచిగా చూసుకుంటా అంటే అప్పుడు దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి నైజాం కాలం పీరియడ్ నుంచి ఇక్కడ బోనం సమర్పించుకోవడం జరుగుతుంది అనమాట. అయితే మెట్ల బోనాలకు సంబంధించినటువంటి విశిష్టతను గురించి చెప్పండి. అంటే తొలి అమావాస్య రోజు ఈరోజు చాలామంది మనకు మెట్లను కుదించుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ వస్తారు, పూజలు కూడా చేస్తూ ఉంటారు కదా, దీని ప్రత్యేకత గురించి. ఫస్ట్ అమావాస్యకి ఏంటంటే ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ వాళ్ళ కోరికలు ఇక్కడ నెరవేరుస్తుంది కాబట్టి ఇట్లా మెట్లు కిందికి పై వరకు మెట్లకు బొట్లు పెడితే వాళ్ళకు కోరిన కోరికలు తప్పక తీరుస్తుంది. ఇక్కడ అమ్మవారికి అనవైతిగా జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ అమావాస్య రోజు ఇక్కడ చాలా చుట్టుపక్కల సిటీ అన్నకు కాకుండా మిగతా చుట్టుపక్కల ప్రాంతాలందరూ అన్ని బొట్లు పెట్టుకుంటూ అమ్మవారికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు అనమాట. తర్వాత వచ్చి ఆదివారం, మంగళవారం, గురువారం వాళ్ళు పండుగ చేసుకుంటారు అనమాట. ఎలా అంటే ఒడిబియ్యం కానీ తర్వాత బోనం సమర్పించుకోవడం జరుగుతుంది అనమాట. ఆదివారం రోజు మనకు తొలి బోనం ఇక్కడ సమర్పించిన తర్వాతనే మనకు మొత్తం సంబరాలన్నీ షురు అవుతాయి కాబట్టి ఆ రోజు ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు, అమ్మవారికి ఎక్కడెక్కడి నుంచి మనకు అంటే బోనమే కావచ్చు, లేదంటే పట్టు వస్త్రాలే కావచ్చు, ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటాయి? ఆదివారం ఇక్కడ పొద్దున్న 5 గంటలకు అమ్మవారికి అభిషేకం కార్యక్రమం ఉంటుంది. తర్వాత పూజ ఈవో గారు అందరికి పూజా కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత 11 గంటలకి లంగరోస్ చౌరస్తా దగ్గర తొట్టెల ఊరేగింపు, తర్వాత రథము, తర్వాత అమ్మవారి పీఠం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టే చేసేసి మన విఐపీస్ అందరు మినిస్టర్ వర్యులు అందరు అక్కడ ఎవరెవరు మినిస్టర్స్ అప్పుడు అక్కడ ఆ రోజు వచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని అక్కడ వచ్చి అమ్మవారికి సమర్పిస్తుంది. అక్కడ నుంచి 1 o'clock అలా ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి మన చోటా బజార్లోనే మా ఇంట్లోకి ఉత్సవ విగ్రహాలు ప్రారంభమవుతుంది. సో మా ఇంట్లో కూడా ఏంటంటే నేను ఇక్కడ గుళ్ళో ఉంటాను కాబట్టి మా బ్రదర్, మా ఫాదర్ వాళ్ళందరూ ఉత్సవ విగ్రహాలకి ఇంట్లో అభిషేకం చేసి పూజా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అనమాట. అక్కడ మధ్యాహ్నం 1 గంటలకు నేను అందరికీ అన్నప్రసాదం కూడా చేస్తున్నట్టు వచ్చిన పేర్లకి వాళ్ళందరికీ వచ్చి భోజనం కూడా చేసేసుకుంటారు. అక్కడ నుంచి 3 గంటలకు ఆ ప్రొసెషన్ మా ఇంటి దగ్గరకు వస్తుంది. 3 గంటలకు ఆ ఉత్సవ విగ్రహాలు మన 2 o'clockకి మన ఇంటికి వెళ్ళేసేసి ఉత్సవ విగ్రహాలు తీసుకొని అక్కడ రథంలో కూర్చోబెట్టేసి మళ్ళీ ఆడ నుంచి నేను మళ్ళీ గుడికి వచ్చేసాను. అక్కడ ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మెయిన్ గేట్ దగ్గర అక్కడ వరకు వస్తుంది. తర్వాత బంజారీ దర్వాజా దగ్గర నుంచి పటలమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మవారిదే గుడి తరఫు నుంచి వాళ్ళు బోనం తయారు చేసుకొని ఇక్కడ వచ్చేసి మన గేట్ దగ్గర వచ్చి ఇది 3 అక్కడ కలుస్తుంది. ఎంట్రన్స్లో కలిసి ఒకటేసారి అన్నీ మనకు ఫస్ట్ మెట్టు దగ్గర పూజ చేసేసి అక్కడ నుంచి అన్ని బయలుదేరి సాయంత్రం 7 గంటలకు ఇక్కడ చేరుకుంటుంది అమ్మవారికి. సో మళ్ళీ ఇక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహం ఇక్కడ పెట్టేసి ఇక్కడ పూజ చేసేసి అది అక్కడ తొలి బోనం తర్వాత ఒడిబియ్యం కూడా సమర్పించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ చేసిన తర్వాత వచ్చే ప్రతి మంగళవారం, గురువారం ప్రతి చోట్ల అన్ని పూజలు స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం 9 పూజలలో ప్రతి పూజ విశిష్టంగా ఉంటుందన్నమాట. ఒక పూజ రోజు 7వ పూజ రోజు ఇక్కడ అమ్మవారికి వెజిటేబుల్ మన శాకాంబరి అలంకరణ ఉంటుంది. తర్వాత ఆ రోజు మన హోమం కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఒకరోజు షావా కార్యక్రమం ఉంటుంది, కుంభారతి ఉంటుంది. ఈ గుడికి సంబంధించిందంటే మన ఇక్కడ ఫెస్టివల్ కమిటీ కూడా వేశారు గవర్నమెంట్ వాళ్ళు, అన్ని వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ గుడికి సంబంధించి 26 మంది వృత్తి పని వాళ్ళు ఉన్నారు. తమ వృత్తిలో తమ కార్యక్రమం చేసుకుంటారు అన్నమాట. ఈ 9 పూజలు కుమారోళ్ళు, బ్యాండ్ వాళ్ళ ఇక్కడ అమ్మవారికి సేవలు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ సో మనకి గోల్కొండ కోట మీద ఉన్నటువంటి జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనం సమర్పించిన తర్వాత బోనాల జాతర మనకు ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు కూడా ఇక్కడ మనకు ప్రతి ఆదివారం, గురువారం, అదేవిధంగా మంగళవారం కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, ఆయురారోగ్యాలతో ఉండడానికి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు తొలి అమావాస్య, ఆషాఢ మాసంలో తొలి అమావాస్య కావడంతో కూడా అనేక మంది సిటీ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తాము ఆరోగ్యంగా ఉండాలని, తమ కోరికలు నెరవేరాలని మెట్లను కుదించుకుంటూ పసుపు కుంకుమలతో మెట్లను కుదించుకుంటూ పైకొచ్చి అమ్మవారికి బోనం కూడా సమర్పిస్తున్నారు. విడుదల రోషన్తో అంజుమా బిగ్ టీవీ, హైదరాబాద్.